బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఢిల్లీ వెళ్లారు. సీఎస్ తో పాటు ముఖ్యమైన అధికారులు కరికాల వళవన్, అనంతరాం కూడా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ వ్యవహారాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ ముందు విచారణకు హాజరయ్యేందుకు వీరు ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు. స్వాతి, సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్లారు. అయితే సాధారణంగా ఏదైనా అధికారులు ఢిల్లీకి వెళ్ళడం అంటే ఏదైనా పరిపాలనా పరమైనటువంటి పనులు లేకపోతే కోర్టు పనులు ఇతర అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలకు సంబంధించి వెళ్తూ ఉంటారు. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఢిల్లీ వెళ్ళడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతకాలంగా ముఖ్యమంత్రికి ఎల్వి సుబ్రహ్మణ్యంకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడము, ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు ఎల్వి సుబ్రహ్మణ్యం బాహాటంగానే వ్యతిరేకిస్తూ ఉండడము, అనేక రకాల ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎల్వి సుబ్రహ్మణ్యం ఢిల్లీకి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ రోజు ఢిల్లీకి వెళ్లిన వారిలో సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంతో పాటుగా పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్తో పాటుగా పర్యావరణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ముఖ్య కార్యదర్శి అనంతరాం కూడా వెళ్లారు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఉన్నందుకే అధికారులు ఢిల్లీకి వెళ్ళినట్లుగా సిఎస్ కార్యాలయం చెప్తుంది. నేషనల్ ట్రిబ్యునల్ లో ఈ రోజు రాష్ట్రంలో మైనింగ్ సంబంధించి గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల విచారణకు సంబంధించి స్వయంగా సిఎస్ ను హాజరు కావాలని చెప్పి ఆదేశించడంతో ఎన్జిటి ముందు హాజరయ్యేందుకు సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఢిల్లీ వెళ్లారని మాత్రం సిఎస్ కార్యాలయం చెప్తుంది. అయితే కేవలం ఎన్జిటి పని మీదే వెళ్లారా, ఆ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పూర్తయిన తర్వాత ఇంకా ఢిల్లీలో ఎవరినైనా పెద్దల్ని కలుస్తారా, ఒకవేళ ఎన్నికల కమిషన్ లోనే ఎవరినైనా కలుస్తారా, లేదంటే రాజకీయంగా ఎవరినైనా కలుస్తారా అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా సిఎస్ అంటే ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం సిఎస్ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి సిఎస్లు కూడా ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికీ నెలకు 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఎల్వి సుబ్రహ్మణ్యం ఢిల్లీ వెళ్ళడం అనేది రాజకీయంగా కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది కేవలం ఎన్జిటిలో కేసు విచారణలో భాగంగానే, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు విచారణలో భాగంగానే సిఎస్ తో పాటుగా అధికారులు ఢిల్లీకి వెళ్లారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి ఆ కేసు విచారణ పూర్తయిన తరువాత ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంకెవరినైనా కలుస్తారా, ఈసీ అధికారులను ఎవరైనా కలుస్తారా, లేదంటే ఇంకెవరినైనా రాజకీయంగా సంబంధించి ఎవరినైనా కలుస్తారా అనేది మధ్యాహ్నానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయమే ఢిల్లీ వెళ్లారు. తిరిగి ఈ రాత్రికి అమరావతికి చేరుకున్నారు. స్వాతి. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.